జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభను మున్సిపల్ కమిషనర్ అయాజ్, వార్డు కౌన్సిలర్ దిడ్డి రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలను గురించి పూర్తి స్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను దశల వారీగా అర్హులను గుర్తించడంతో పాటు గ్రామస్తులందరి సమక్షంలో గ్రామ సభ నిర్వహించి తుది జాబితాను తయారు చేయనుంది. దీనిలో భాగంగా 26వ వార్డులో ఇప్పటికీ గుర్తించిన అర్హుల జాబితాను చదవడంతో పాటు వార్డులో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు లేని వారి వద్ద నుండి దరఖాస్తుల్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ అయాజ్, కౌన్సిలర్ దిడ్డి రాము మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని, దీనిలో భాగంగా రేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన వారి లిస్టులో పేర్లు రానంత మాత్రాన బాధపడకుండా దరఖాస్తు చేసుకోవాలని, తప్పకుండా ప్రతి ఒక్కరూ అర్హునికి లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. దానికి ఒక జెన్యూనిటీ ఉండాలి, వాస్తవికత ఉండాలి. కొందరు ఏం చెప్తున్నారంటే కొడుకు ఉద్యోగం ఉంది, పెన్షన్ వస్తుంది, ఉద్యోగం చేస్తుండ్రు, మాకు పెన్షన్, మాకు కార్డు ఇవ్వాలంటే అటువంటి వాళ్ళకి రావు, ఐటీ కట్టేటోళ్ళకి రావు. 3.5 అంటే 3.5 ఎకరాల కంటే ఎక్కువ వరి చేను ఉంటాయి చూడండి మనకు, అటువంటి వాళ్ళకు రావు. ఐటీ ట్యాక్స్ పేమెంట్ చేసే ఐటీ వాళ్ళకు రావు. ఇది నిజమైన పేదలకు రాస్తే తప్పు లేదు, కానీ అనర్హులకు వస్తే మాత్రం మీరు తప్పు చేసినట్టే మేము తప్పు చేస్తాం, అవునా కదా. పేదలకు మాత్రం రాలేదు. కొందరు రైస్ మిల్ ఉన్నది, వాళ్ళ పేరు కూడా వచ్చింది, మనం ఇస్తాం వాళ్ళకు, ఇవ్వాలన్నా ఇవ్వదు కదా. కొందరు పెట్రోల్ బంక్ ఉన్నది, వాళ్ళ పేరు కూడా వచ్చింది, ఇవ్వాలన్నా వాళ్ళకు ఇవ్వకూడదు. కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి నెలకు 50,000 వాళ్ళకు పెన్షన్ వస్తుంది, వాళ్ళకి ఇద్దామా, ఇవ్వకూడదు. సో ఇటువంటి అన్నీ తెలుసుకోవడానికి ఓపెన్గా అయింది. ఇక్కడ దాచేదేముందమ్మా, దాచేది ఏం లేదు. కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ మాత్రం కావు. దయచేసి ఎవరు కూడా మాకు రాలే అని ఎటు కూడా పోవద్దు, ఎవరిని కూడా కలవద్దు. మీరు అప్లికేషన్ ఇస్తారు, ఆ అప్లికేషన్స్ అన్నీ మనకు ఒక రిజిస్టర్ ఉంది, ఆ రిజిస్టర్లో మేడం మీరైనా ఎంటర్ చేస్తారు, ఆమె దగ్గర ఉంటుంది. ఓకే, ఆమె దగ్గర ఉంటాయి. మళ్ళీ అవన్నీ తీసుకుని ఆఫీస్లో పెడతాం. మళ్ళీ మీరు పెట్టిన అప్లికేషన్ మళ్ళీ మీ ఇంటి వచ్చి చూస్తాం, రియంగానే ఫైన్ కాదు, మళ్ళీ పెట్టింది వాస్తవమా కాదా, మీరు దీనికి అర్హులా కారా. మళ్ళీ ఒక ఇందిరమ్మ ఇండ్లు అలాగే కొత్త రేషన్ కార్డుల జారీకై ఈరోజు దరఖాస్తులు తీసుకోవడం గ్రామ సభలో జరుగుతుంది. గతంలో ఎంక్వైరీ చేసిన లిస్టు కూడా ఈ గ్రామ సభలో ప్రజల సమక్షంలో అందరికీ చదివి వినిపించడం జరిగింది. అందులో నిజమైన అర్హులను ప్రతి ఒక్క నిజమైన అర్హునికి కంపల్సరీ తప్పకుండా రేషన్ కార్డు జారీ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం తరఫున మేము కూడా ఆ చొరవ తీసుకుంటాము. ఈ ఒక్క గ్రామ సభలోనే కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఈ గ్రామ సభ, ఈ వార్డు సభ అయిపోయినాక అయ్యో మళ్ళీ ఎట్లా అని ఎవరు ప్రజలు అధైర్యపడద్దు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం అని కమిషనర్ గారు చెప్పారు. అందులో కూడా ఈరోజు రాని వారు ఎవరున్నా కూడా కార్యాలయంలో వాళ్ళ దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను కోరుతున్నారు.